ఏపీలో ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయల చొప్పున సాయం అందించే ఆటో డ్రైవర్ల సేవల పథకం ఇవాళ ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి ఈ పథకం ప్రారంభించారు. ఇక ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ స్వయంగా ఆటోలలో ప్రయాణం చేశారు. విజయవాడ సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఆటో డ్రైవర్ సేవల పథకాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించే ఆటో డ్రైవర్ సేవల పథకం ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద 15,000 ఆర్థిక సహాయం అందించనుంది. ఒక్కో డ్రైవర్కు ఏడాదికి 15,000 చొప్పున ఆర్థిక సాయం అందుతుంది. తొలి ఏడాది 2,90,669 మంది డ్రైవర్లకు 436 కోట్ల మేర వారి ఖాతాలో జమ చేస్తారు. ఆటో డ్రైవర్లు 2.64 లక్షల మంది, టాక్సీ క్యాబ్ డ్రైవర్లు 20,072 మంది, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 6,400 మందికి లబ్ధి కలుగుతుంది. ఇక రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు నష్టం కలగకుండా ప్రభుత్వం ఈ పథకం కింద వారిని ఆదుకోనుంది.